నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్న ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. పసుపు బోర్డు తెస్తానని మాటిచ్చిన ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. పసుపు బోర్డు ఏమైందో తెస్తానని మాటిచ్చిన ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2017లో స్పైస్ బోర్డ్ ఆఫీస్, ఫీల్డ్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ ఇన్ని తీసుకువచ్చానని గుర్తు చేశారు. 90,000 మందికి పైగా రైతులు పసుపు పండిస్తే ఆయన తీసుకువచ్చిన నిధులు 2 కోట్లు కూడా కాదని, ఒక్కో రైతుకు కనీసం 200 రూపాయలు కూడా అరవింద్ తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబర్దార్ అరవింద్, మోకళ్ళ పాదయాత్ర చేస్తావో, మీ నాయకుల ముందు మోకరిల్లి దండాలు పెడతావు, నువ్వు పసుపు బోర్డు తీసుకురావాల్సిందే అని సవాల్ విసిరారు. పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ధర్మపురి అరవింద్ తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొదటిసారి వారితో కలిసి డయస్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా లక్కీ పాదం జీవన్ రెడ్డి గారిది. ఆనాడు 2014లో కూడా మరి మొదటి టికెట్ జీవన్ రెడ్డి గారికి ఇచ్చి ఆర్మూరు నుండి ఈ యాత్ర మొదలైంది. సో ఈసారి కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారు ఉన్నందుకు మొత్తం మళ్ళా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని 9 స్థానాలు కూడా వారి అధ్యక్షతను గెలుస్తామనేటటువంటి విశ్వాసం మా అందరికి కూడా ఉన్నది. అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు వారు నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వేదిక మీద అనేక మంది పెద్దలు వారందరూ ఉన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కొన్ని వాస్తవాలు వెల్లడించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలందరి కళ్ళ ముందు ఉన్నాయి. మొన్నటిదాకా ఏదైతే విపరీతంగా మనకు పంట పండిందో, ఆనాడు కరువుతోని అల్లల్లాడినటువంటి తెలంగాణలో మంచిగా కడుపు నిండగా ఏదైతే పంట పండిందో ఆ పంట కేవలం రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం కూడా కొనాలని మొన్నటిదాకా మనందరం కూడా ఆందోళన బాటలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించకపోతే ఇప్పుడు మనమే ఎక్కడికక్కడ రాష్ట్రం నుంచే కొనాలని నిర్ణయం తీసుకొని సెంటర్స్ పెట్టుకున్నాం, పర్చేస్ సెంటర్స్. మన జిల్లాలో కూడా దాదాపు 5 లక్షల టన్నుల వరకు వస్తుంది అనేటటువంటి ఒక అంచనా ఉంది. అందులో కూడా 70% వరకు పర్చేజ్ అయిపోయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో అది చక్కగా కొనసాగుతోంది. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో యువమిత్రులంతా కూడా ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు. ఇప్పటిదాకా కూడా మేమందరం ఫ్రీ కోచింగ్ సెంటర్ మా ఎమ్మెల్యేలందరి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫ్రీ కోచింగ్ సెంటర్ని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం. ఒక పక్క యువతకు, రైతులకు, మహిళలకు అనేకమైనటువంటి సమస్యలతోని కొట్టుమిట్టాడిన తెలంగాణ పల్లెలకు కొత్త వెలుగులు నింపే విధంగా పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతోని, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతోని మరి ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా సంక్షేమం అందే విధంగా, అభివృద్ధి అందే విధంగా, ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భం ప్రజలందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చూసుకుంటే మనది వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి జిల్లా, చాలా పెద్ద ఎత్తున రైతులు ఉన్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో ఒక రాజకీయ రంగు పులిమి, రైతుల సమస్యకు రాజకీయ రంగు పులిమి, అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ తోని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీట్ను గెలవడం జరిగింది. మరి పార్లమెంటు సీటు గెలిచిన తర్వాత నిజామాబాద్ ప్రజలకు కానీ, నిజామాబాద్ రైతులకు కానీ చేసింది ఏంది అన్నది దయచేసి మనం ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలి అంటే చాలామంది మీడియా మిత్రులు మీ అందరికి కూడా తెలుసు,
ఇదివరకు నేను ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా మీరు నన్ను అడిగిండ్రు ఏమైనా మాట్లాడండి ఏమైనా చేయండి అంటే, సరే పొరపాటో గ్రాపాటో ఏదో ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వ్యక్తులకు తప్పకుండా పనిచేసేటటువంటి అవకాశం ఇవ్వాలి. పనిచేయనియండి, ప్రజలు గెలిపించినారు, వారికి అవకాశం ఇద్దాము, వారు ఏం సాధిస్తారో చూద్దామని చెప్పి మనం వారి మీద ఇంతవరకు కూడా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి అరవింద్ గారి మీద నేను ఇంతవరకు కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఈ 3 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా అనేకమైన విషయాలు చెప్పి రైతుల్ని ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే సాధించింది ఏం లేదన్నటువంటి ఒక బాధతోని ఇవాళ జిల్లా ప్రజలందరికీ వాస్తవాలు వెల్లడించడానికి ముందుకు రావడం జరిగింది. మనము ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 2014లో మీ దయతోని ఎంపీగా గెలిచినటువంటి నేను ఆనాడు పసుపు బోర్డు సాధిద్దామని చెప్పి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 2014 మేలో నేను ఎన్నికైతే జూన్ నుంచి మొదలు పెడితే, అదే నెల జూన్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 2018 జూన్ వరకు నిరంతరాయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే మొట్టమొదటిసారి నిర్మలా సీతారామన్ గారు ఆనాడు కామర్స్ మినిస్టర్గా ఉంటే వారికి ఉత్తరం రాయడంతో మొదలు పెడితే, ఆ తర్వాత ప్రధానమంత్రి గారికి, ఆ తర్వాత పడుగల్లో మనకు వేల్పూర్లో ఇవాళ ఏదైతే స్పైస్ పార్క్ ఉందో దానికి ఫండ్స్ అడగడం అయితే ఏంది, తర్వాత 2016లో కేరళ ముఖ్యమంత్రి గారిని కలిసి మద్దతు లేఖను కూడగట్టడం అయితే ఏంటిది, ఆ తర్వాత ఆనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గర మద్దతు లేఖను తీసుకోవడం అయితే ఏంటి, ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసి 2016లోనే వారికి మరి మద్దతు లేఖ తీసుకోవడం పసుపు బోర్డు ఏర్పాటు కోసం. అదేవిధంగా 25/8 అంటే ఆగస్టు 25 నాడు 2016లో నరేంద్ర మోడీ గారిని మొత్తం నిజామాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా వెళ్ళి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షునిగా మెదక్ పట్టణానికి చెందిన వనపర్తి వెంకటేష్ గుప్తా నియమించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వనపర్తి వెంకటేష్ గుప్తాను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సమయంలో మెదక్ పట్టణం అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ గుర్తించకపోవడంతో రాజీనామా చేసి హిందూ వాహిని జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. అనంతరం బీజేపీ జిల్లా కోశాధికారిగా పనిచేసి రాష్ట్ర బీజేపీ నాయకుల మన్ననలు పొందారు. ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో వన్ షో జరుగుతుందని, పార్టీ గుర్తించడం లేదని విరక్తితో బీజేపీకి రాజీనామా చేశారు. తెలంగాణ రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న షర్మిల నాయకత్వాన్ని ప్రశంసించాలని ఆయన కొనియాడారు. ధర్మాన్ని పాటిస్తే అది మనలను కాపాడుతుందని, జీవనంలో నియమ నిబంధనలతో క్రమశిక్షణతో జీవిస్తే అందరూ సంతోషంగా ఉంటారని, వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ప్రాణాల మీదకి వస్తుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధర్మాన్ని పాటిస్తే అది మనలను కాపాడుతుందని, జీవనంలో నియమ నిబంధనలతో క్రమశిక్షణతో జీవిస్తే అందరూ సంతోషంగా ఉంటారని, వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ప్రాణాల మీదికి వస్తుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో ఆయన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం పనిచేసే సీసీ కెమెరాలతో నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని ఎస్పీ అన్నారు. ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు 33 కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చిన్న విషయం కాదని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు నిరంతరం అన్ని ప్రాంతాల్లో ఉండరు కాబట్టి సీసీ కెమెరాలు సంవత్సరానికి 365 రోజులు పనిచేస్తాయని, ఎటువంటి నేరం జరిగినా ఆ నేరస్తుణ్ణి వెంటనే కెమెరాల ద్వారా పట్టుకోవచ్చని తెలిపారు.
4-5 నెలల్లోనే ఎన్నడూ లేని విధంగా 89 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 13 హత్యలు, 143 ఆత్మహత్యలు, ఆయా క్రైమ్ వార్తల వివరాలు ఆయన వివరించారు. ధర్మం అంటే నియమ నిబంధనలు పాటిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. బైక్లపై వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించిన వారు ఎవరూ కూడా చనిపోలేదని ఆయన గుర్తు చేశారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సునీతా కిరణ్, మాజీ జెడ్పీటీసీ జగ్గి జయరాజ్, సంతోష్ గౌడ్, గ్రామ వర్తక సంఘం సభ్యులు, ప్రతినిధులు, పెద్దలు, ఎల్లారెడ్డి, డీఎస్పీ శశాంక్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక రాంపల్లి అనే తండాలో ఒక ఆడమనిషిని అతను నేను ఊరికి తీసుకుపోతాను వదిలేస్తాను చెప్పి తీసుకొని పోతూ ఊరి చివరి తీసుకుపోయిన తర్వాత ఆమెను బాగా కొట్టి ఆమె దగ్గర ఉన్న వస్తువులు గుంజుకొని వెళ్ళిపోయాడు. సరే ఇదేంది కదా అనుకుంటే ఇంకొక కేసు గాంధారి ఏరియాలో గాంధారి ఆడమనిషిని తీసుకొని పోయి భూంపల్లి ఏరియాలో సదాశివనగర్ పరిధిలో కూడా ఆమెని కట్టెతో కొట్టి బలంగా గాయాలు ఏర్పాటు చేసి ఆమె దగ్గర ఉండేటటువంటి బంగారం వస్తువులు ఎత్తుకొని కూడా జరిగింది. ఇది కాకుండా అంటే ఈషన్ విధానం చేస్తున్నాను. కామారెడ్డిలో కూడా ఒక రాబరీ అయింది, ఇక్కడ కూడా కాదు. ఇంకా ఇంకో కేసులో కూడా అతి తొందరలో పట్టుకోవడానికి వస్తుంది. ఇవన్నీ కూడా మేము సీసీటీవీ కెమెరాల సహకారంతో ఇక్కడ ఉండే ఈ అధికారులు వీళ్ళంతా చాలా అంకిత భావంతో పనిచేసి వెంట సీసీటీవీ కెమెరాలో దృశ్యాలను తీస్తూ ఇంకా ముందుకు వెళ్ళి చివరికి నేరస్తుడు ఎక్కడి నుంచి మొదలవుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడో ఆ రూట్ వెళ్తే పట్టుకోవడానికి బాగా అట్లా ఇప్పుడు బార్డర్లో ఉంది. ఇందాక మీరు స్టార్ట్ చేశారు, బార్డర్లో ఉంటుంది. ఎనీ బార్డర్ జిల్లా బార్డర్లో ఉంటే ఆ ఊర్లలో ఎక్కువ పెట్టుకోవాలి కెమెరాలు మనం. ఎందుకంటే బార్డర్ నుంచి నేరస్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం మీరు అనవచ్చు అట్లే సార్ అవతల పనిచేయాలంటే అందరూ పనిచేస్తాము, కానీ ఎట్లా ఉంటుందంటే దొంగకు ఒక ఆలోచన ఉంటుంది. ఈ బార్డర్లో అటోలు పట్టించుకొని మనం ఏమైనా చేయొచ్చు అని అట్లాంటి ఆలోచన ఉంటుంది. అందుకోసమని అటువంటి ఏరియాస్ ఎక్కువ కెమెరాస్ ఉండాలి. మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా కూడా ఈ గోపాలపేట గ్రామం చాలా ఆదర్శవంతమైనటువంటి గ్రామం. ఇక్కడ మీరు ఇంత మంచి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. 5 కెమెరాలకే మామూలు మాట్లాడాలి. ఇంతకుముందు శ్రీనివాసు మీకు నిరంతరం 24/7 365 రోజులు అంటే కోర్టు కట్ చేయకపోతే మీరు వాటిని కాక మంచిగా మెయింటైన్ చేసుకుంటే మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మీ ఆస్తికి భద్రత ఉంటుంది, ఆడవాళ్ళకి భద్రత ఉంటుంది, పిల్లలు స్కూల్కి పోయేసి ప్రశాంతంగా రావచ్చు. ఇక ఇది కాకుండా సదాశివనగర్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అతను ఆత్మహత్య చేస్తున్నారు. ఫస్ట్ మేము రోడ్ యాక్సిడెంట్ అనుకుని ఆ తర్వాత అతను సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే ఎందుకంటే మనం నేరం చేయకుండా ఎవరు కూడా కేసు తీసిన వాళ్ళు కూడా న్యాయం కదా, కేసు క్లోజ్ చేస్తున్నాం. ఒక అతను ఇంట్లో భార్యతో గొడవపడి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అంటే తీవ్రమైన మనోవేదనలో ఉంది. అతను ఇంటి దగ్గర ఏదో గొడవలు ఉంటే జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్నారు ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఈవో ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామికి ఇరువురు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుండి మల్యాల మండలం నూకపల్లి గ్రామంలోని సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. వారి వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. वैष्णवी नामने सह कुटुंबस्य क्षेमस्थैर्य अभयम् आयु आरोग्यम् ऐश्वर्यावर्थं धर्म अर्थकाममोक्षसिद्ध्यर्थं फलपुरुषार्थसिद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थं सर्वाभीष्टसिद्ध्यर्थं श्री वरसिद्धि विनायक श्रीमन्नारायणाचार्य
భూగ్రహాన్ని పర్యావరణాన్ని నష్టపరచడంలో భారత్ పాత్ర ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రతి భారతీయుడి సహకారంతో పర్యావరణ పరిరక్షణలో భారత్ ముందుందని వెల్లడించారు. इंक्लूसिवनेस और कल्चरल डाइवर्सिटी, विविधता, विशेषता भारतीय समुदाय की ऐसी शक्ति है जो हम सबको प्रति पल जीवंतता का एहसास कराती है. हजारों वर्षों के कालखंड ने इन वैल्यूज को हमारे भीतर विकसित किया है. आप यहां डेनमार्क में ही देखिए, भारत के अलग अलग राज्यों से लोग यहां आए हैं, बसे हैं. कोई तेलुगु बोलता है, कोई पंजाबी, कोई बांग्ला आणि कोई मराठी आणि केटला केम छो गुजराती. तो कोई तमिल वणक्कम से शुरू करता है, तो कोई मलयाली, कोई उड़िया जय जगन्नाथ, कोई कन्नड़ा, तो कोई असमिया. भाषा कोई भी हो, लेकिन भाषा अनेक, भाव एक. भाषा कोई भी हो, लेकिन हम सभी के संस्कार भारतीय ही है. हमारी खाने की थाली बदल जाती है, टेस्ट बदल जाता है, लेकिन स्नेह से बार बार आग्रह करने का भारतीय तरीका कभी नहीं बदलता है. और हमें मालूम है कुछ लोगों को तो గర్భిణీలకు సాధారణ ప్రసవం చేయిస్తే ఆశలు ఏఎన్ఎం వైద్యులకు త్వరలో ప్రోత్సాహకాలు ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. జగిత్యాలలో 100 పడకలతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని మాతా శిశు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మొన్న కరోనా సమయంలో బాగా కష్టపడి అత్యుత్తమమైన సేవలు అందించిన మా ఆశాలకు, ఏఎన్ఎంలకు, డాక్టర్లకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. చాలా మంచి పేరు తీసుకొచ్చారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఆరోగ్య సర్వే, ఇంటింటికి జ్వరం సర్వే ఏదైతే చేసినామో దేశానికే ఆదర్శంగా నిలిచింది. జ్వరం సర్వే వల్ల ప్రజలు ఆసుపత్రులకు రాకుండా ప్రజల దగ్గరకే ఇంటింటికి వెళ్లి పరీక్ష చేసి మీరు కిట్ ఇచ్చారు. ఆ కిట్ వాడుకుంటే రూపాయికి 90 పైసలు ఇంటి దగ్గరనే తగ్గిపోయింది. ఆసుపత్రుల మీద లోడ్ తగ్గింది, ప్రజల్లో ఆందోళన తగ్గింది. ప్రజలకు తమ ఇంటి దగ్గరే సేవలు చేస్తే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వంలో గుర్తించి తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించింది, అభినందించింది. దాన్ని ఇతర రాష్ట్రాలు కూడా మనం చూసి కాపీ చేసినారు. ఇతర రాష్ట్రాలు కూడా మనలాగా చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. అంత బాగా మీరందరూ కూడా పనిచేశారు. ఆశాలంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీతం పెంచాలంటే పాపం మా ఆశాలు జగిత్యాలకెళ్ళి హైదరాబాద్ బొంగ తొవ్వంట అరెస్టులు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, ముళ్ళ కంచెలు,
వాటర్ క్యాన్లతో కొట్టించుడు, అంతేకాదు గుర్రాలతో తొక్కించుడు, నిరాహార దీక్షలు, అలసిపోయిండు మా ఆశాలు. తెలంగాణ వచ్చినాడు మా ఆశా కార్యకర్తల జీతం 1500 రూపాయలుంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9750 రూపాయలకు పెంచడం జరిగింది. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. గుజరాత్ రాష్ట్రం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న స్వంత రాష్ట్రం గుజరాత్ లో ఆశా వర్కర్ల వేతనం 4000 రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళ అధికారంలో ఉండే రాజస్థాన్ లో 3000 రూపాయలు మాత్రమే. బీజేపీ అధికారంలో ఉండే మధ్యప్రదేశ్ లో 3000 రూపాయలు మాత్రమే. కానీ మనం 3 సార్లు పెంచుకొని మీ కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ 9750 రూపాయలకు కూడా పెంచారు. ఇంకా చేసుకుందాం తప్పకుండా, కానీ మనం మంచిగా పనిచేయాలి. ముఖ్యమంత్రి గారి పేరు నిలబెట్టాలి, మన రాష్ట్రం గౌరవాన్ని మనం నిలబెట్టాలి. ఈరోజు 2-3 విషయాలు నేను మీ ముందు ఉంచుతా. రాజకీయాలు తక్కువ మాట్లాడదాం, ఎక్కువ వైద్యమే సిబ్బంది కనబడుతుంది కనుక మన విషయాలే మనం మాట్లాడుకుందాం. ఇలా 3-4 విషయాలు మీరు గమనించాలి. జగిత్యాల జిల్లాలో నేను ఇప్పటిదాకా రివ్యూ చేసిన, పొద్దున్నే 7 గంటలకు లేచి మీ డాక్టర్లందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేసిన. కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, మేమందరం రివ్యూ చేసినాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య మన జగిత్యాల జిల్లాలో 44% మాత్రమే ఉంది. మరి కేసీఆర్ కిట్ వచ్చింది, ఇన్ని సౌకర్యాలు వచ్చినాక 56% మంది ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు? నాకు సమాధానం కావాలి. అంటే నిన్నటి దాకంటే ఎంసీహెచ్ ఆసుపత్రి లేదు, ఇవాళ అద్భుతమైన 18 కోట్ల రూపాయలతో కట్టిన 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఇవాళ జగిత్యాల్లో మనం ప్రారంభం చేసుకున్నాం. అందులో 12 లేబర్ రూమ్స్ ఉన్నాయి. 12 లేబర్ రూమ్స్ అంటే ఒకటేసారి 12 కాన్పులు చేసేటువంటి సౌకర్యాన్ని కూడా ఈ ఆసుపత్రిలో తెచ్చినాం. న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ కూడా పెట్టినాం. పీడియాట్రిక్ ఐసీయూ వార్డు కూడా వచ్చింది. అన్ని సౌకర్యాలు కూడా వచ్చినాయి. మరి ఇవాళ రాష్ట్రంలో చూస్తే మన తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 30% మాత్రమే అవుతుండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 56% అవుతుంది. అంటే 30 నుంచి 56% పెరిగినాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు. 26% కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగినాయి. కానీ మన జగిత్యాల్లో మాత్రం ఇంకా 44లో ఉన్నాం. అంటే 14% పెరిగినాం మనం. రాష్ట్రంతో చూస్తే రాష్ట్రంలో 26 పెరిగితే జగిత్యాల్లో 14% వచ్చింది. ఇంకా 12% పెరగాలి. మరి మీరే బాధ్యత. ఫస్ట్ ఏఎన్సీ చెకప్ మీరే చేయిస్తున్నారు, 4th ఏఎన్సీ చెకప్ కూడా మీరే తీసుకుపోవాలి అమ్మఒడి వాహనాల్లో. మరి ఎందుకు ప్రైవేట్కు పోతున్నారు? దయచేసి ఇప్పటి నుంచి నేను మా డిఎంఎండ్హెచ్ఓ, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓలకు కూడా చెప్పిన, పిహెచ్సి డాక్టర్లకు కూడా చెప్తున్నా, మీ పరిధిలో డెఫినెట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే బాధ్యత మీది. మీ ఒక ఏఎన్ఎం పరిధిలో, ఒక ఆశా గారి పరిధిలో ఎక్కువ ప్రైవేట్కి పోతున్నాయంటే మరి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. డబ్బులు ఉన్నోళ్ళు ఉంటే పోని ప్రైవేట్, పేదలు నష్టపోవద్దు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి తేవాలి. మీకు అమ్మఒడి వాహనాలు ఇచ్చినాం, 108 వాహనాలు ఉన్నాయి. ఒక పైసా ఖర్చు లేకుండా ఆ తల్లిని ఏఎన్సీకి ఫస్ట్ ఏఎన్సీ, సెకండ్ ఏఎన్సీ, థర్డ్ ఏఎన్సీ తీసుకుపోవాలి కదా. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయితే 12,000 రూపాయలు ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకుపోయి ఇంటికాడ దించొస్తున్నాం. మరి ఇన్ని సౌకర్యాలు ఉండగా ప్రైవేట్లకు పోతే ఏమొస్తుంది? ఆపరేషన్ చేస్తారు, 40,000 50,000 తీసుకోవట్టు. అంటే 2 దెబ్బలు తగులుతలేవా? 50,000 పోవట్టే, ఇటు వచ్చే 12,000 రాకుండా పోయే, కేసీఆర్ కిట్ రాకుండా పోయే, ఆటో కిరాయి లేకుండా ఇంటికి పోయే సౌకర్యం పోవట్టే. మరి ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇవాళ ఆరోగ్యం కూడా, మీరు ఇంకొక విషయం అది మళ్ళీ మాట్లాడదాం అనుకుంటున్నాం, ఇవాళ ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నది. ఎట్లా? నార్మల్ డెలివరీ పెంచాలి. నేను మీ అందరితో కోరుతున్నా, మీరు తల్లులే, ఎవరి కోసం సేవ చేస్తున్నారు? మీ చెల్లెలకు చేస్తున్నారు, మీరు మీ అక్కలకు మీరు సేవ చేస్తున్నారు. మీ చెల్లెలు మీ అక్కల యొక్క ఆరోగ్యం బాగుపడాలి. ఇవాళ మనం ఏమైతుంది, సి సెక్షన్ ఎక్కువ చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో నేను ఇప్పటిదాకా రివ్యూ చేస్తే 80% మందికి ఆపరేషనే చేస్తున్నారు. పెద్ద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్న ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. పసుపు బోర్డు తెస్తానని మాటిచ్చిన ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.